అన్న ప్రైజ్ లోనా ప్రైజ్ ద లార్డ్. బెన్ని గారు బాగున్నారండి? అన్న అన్న బాగున్నామన్న ప్రైజ్ ద లార్డ్. అన్న ప్రైజ్ లో అన్న ఒక్కసారి విజయరాజ్ సార్ చేస్తానా చేయండి బెన్ని గారు. అన్న అన్న అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుందన్న సార్ ప్రైజ్ ద లార్డ్. ఫిలిప్ గారు, జనార్దన్, ప్రైజ్ ద సార్ లార్డ్. మరి విజయరాజ్ సార్ గారు ఏమైనా జర్నీలో ఉన్నారేమో బెన్ని గారు. అవనా జనార్దన్ మీరు నడిపించగలరా? సార్ ఓకే సార్ మీరు నడిపించండి జనార్దన్. ఓకే సార్ స్టార్టింగ్ ప్రార్థన పిలిపన్న గారు నడిపించు. పిలిపన్న ప్రైజ్ రాడన ప్రైజ్ రాడన అందరికి వందాలన్నా ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల దేవ, నీకు వందనములు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా ప్రభా, జనవరి మాసం నుండి ప్రభా తండ్రి, ఫిబ్రవరి మాసంలో తండ్రి 5వ తారీఖున తీసుకొచ్చిన విధానం బట్టి నీకు వందనములు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తున్నాం ప్రభా. ఇక చిన్న మంది కూడుకొని ఈ గూగుల్ మీట్ లో ప్రభా చిన్న మంది కూడుకొని ఆరాధించడానికి, నేను గణపరచడానికి, నేను మయపరచడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా గొప్ప రాజా, మా మంచి కాపరుడు దేవ, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. మేము పాటలు పాడుచున్నగా మాకు మంచి స్వరాలు దయచేయండి ప్రభా, నీకు వందనములు, స్తోత్రం తండ్రి. అదేవిధంగా ప్రభా వాక్యం చదువుతున్నగా తండ్రి, వాక్యములు ఆ యొక్క చదివేటప్పుడు అర్థం చేసుకునే మనసును దయచేయండి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. మా గొప్ప రాజా, నీకే స్తోత్రము తండ్రి. నీకు వందనాలయ మరొకసారి నీ పాసానికి వచ్చి నేను ఆరాధించడానికి, గణపరచడానికి, మయపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తున్నాం ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, నీకే స్తోత్రం తండ్రి. సర్వశక్తి గల దేవ, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అత్యున్నత సింహాసనం మా గొప్ప దేవ, నీకే స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. ఆకాశాన్ని భూమిని సృష్టించిన మా గొప్ప దేవ, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా గొప్ప తండ్రి నీకు వందనాలు. మా మంచి కాపరం దేవ, నీకు వందనములు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తున్నాం ప్రభా. నీకే స్తోత్రములు, 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 స్తుతి 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 స్తుతులకు పాత్రుడా, మా గొప్ప రాజా, నీకు వందనాలయ, స్తోత్రం తండ్రి. మా మంచి కాపురం దేవా, నీకే స్తోత్రములు, స్తుతి చెల్లిస్తూ మా ప్రభువైన మా రక్షణ యేసునామమున బతిమలాడి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఎవరు రాలేదు సార్? పాట పాడుకో, నేనే పాట పాడతా. ప్రతి శ్వాసయు నీ కోసమే, ప్రతి ఆశ నీ కోసమే, ప్రతి శ్వాసయు నీ కోసమే, ప్రతి ఆశ నీ కోసమే. పలికించావు నా హృదయం
కదిలించావు నా ప్రాణం, పలికించావు నా హృదయం, కదిలించావు నా ప్రాణం. ప్రతి శ్వాసయు అది నీ కోసమే, ప్రతి ఆశ నీ కోసమే. ఆకాశము కన్నా ఎత్తైన నీ కృప అనుక్షణం నన్ను కాయును. నేనెంచలేని వరములను నాపై ప్రతిక్షణం కురిపింతువు. ఆకాశం కన్నా ఎత్తైన నీ కృప అనుక్షణం నన్ను కాయును. నేనెంచలేని వరములను నాపై ప్రతిక్షణం కురిపింతువు. నా వేదనలో రోదనలో నీ కృప నాకు చాలును. నా శోధనలో శోకములో నీ కృప నాకు చాలును. పలికించావు నా హృదయం, కదిలించావు నా ప్రాణం, పలికించావు నా హృదయం, కదిలించావు నా ప్రాణం. ప్రతి శ్వాసయు అది నీ కోసమే, ప్రతి ఆశ నీ కోసమే. నీ ఆత్మాభిషేకం నాయాత్మ ఉల్లాసం, ఉప్పెనై ఉప్పొంగెను. నీ సత్య సౌందర్యం ప్రేమ మాధుర్యం ఆరాధనై పెళ్ళుబికెను. నీ ఆత్మ అభిషేకం నాయాత్మ ఉల్లాసం, ఉప్పెనై ఉప్పొంగెను. నీ సత్య సౌందర్యం ప్రేమ మాధుర్యం ఆరాధనై పెళ్ళుబికెను. నా ఆకలిలో దాహములో నీ కృప నాకు చాలును. నా జీవములో మరణములో నీ కృప నాకు చాలును. పలికించావు నా హృదయం, కదిలించావు నా ప్రాణం. ప్రతి శ్వాసయు అది నీ కోసమే, ప్రతి ఆశ నీ కోసమే. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో ఆదికాండం చదువుకున్నాము. ఆదికాండం 36వ అధ్యాయం. 2 భాగాలు చదువుకున్నాము. సురేష్ అన్న 30 వరకు చదువుతారు. 31 నుండి బెన్నీ సార్ చదువుతారు. ప్రైజ్ లార్డ్ అందరికీ ఆదికాండం 36వ అధ్యాయం 1 నుంచి 35 వచనాలు.
ఏదోము ఏషావు వంశవళి ఇదే. ఏషావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివీయుడైన సిబ్యోను కుమార్తె అయిన ఆనా కుమార్తెయగు అహోలీబామును, ఇష్మాయేలు కుమార్తె నెబేయతు సహోదరుడైనను బాషేమతును పెళ్లి ఆడెను. ఆదా ఏషావునకు ఎలీఫజును కనెను. బాషేమతు రఘుయేలును కనెను. అహోలీబామ యూషును యాలామును కోరాహును కనెను. కానాను దేశంలో ఏషావునకు పుట్టిన కుమారులు వీరే. ఏషావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారిని అందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయాను. వారు విస్తారమైన సంపద గలవారు గనక వారు కలిసి నివసింపలేకపోయేది. వారి పశువుల విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయెను. అప్పుడు ఏషావు షేయూరు మన్యములో నివసించెను. ఏషావు అనగా ఏదోము. షేయూరు మన్యములో నివసించిన ఏదోమీయులు తండ్రి అయిన ఏషావు వంశావళి ఇదే. ఏషావు కుమారులు పేర్లు ఇవి. ఏషావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును, ఏషావు భార్య అయిన బాషామతు కుమారుడగు రఘుయేలును. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సేపో, ఘాతాము కనజు. తిమ్నా ఏషావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏషావు భార్య అయిన ఆదా కుమారులు. రఘుయేలు కుమారులు నాహాతు, జెరాహు, షమ్మా, మిజ్జా. వీరు ఏషావు భార్య అయిన వాషేమతు కుమారులు. ఏషావు భార్యయు సిబ్యోను కుమార్తెయగు ఆనా కుమార్తె అయిన అహోలీబామ కుమారులు ఎవరనగా ఆమె ఏషావును కనిన యూషు, యాలాము, కురాహు. ఏషావు కుమారులలో వీరు నాయకులు. ఏషావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సేపో నాయకుడు, కనజు నాయకుడు, కోరాహు నాయకుడు, ఘాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఏదోమ దేశమందు ఎలీఫజు నాయకులు. వీరు ఆదా కుమారులు. వీరు ఏషావు కుమారుడైన రఘుయేలు కుమారులు. నాహాతు నాయకుడు, జెరహు నాయకుడు, షమ్మా నాయకుడు, మిజ్జా నాయకుడు. వీరు ఏదోమ దేశమందు రఘుయేలు సంతానపు నాయకులు. వీరు ఏషావు భార్య అయిన బాషామతు కుమారులు. వీరు ఏషావు భార్య అయిన అహోలీబామ కుమారులు. యూషు నాయకుడు, ఎగ్లాము నాయకుడు, కోరాహు నాయకుడు. వీరు అనాక్ కుమార్తె అయి ఏషావు భార్య అయిన అహోలీబామ పుత్ర సంతానపు నాయకులు. ఏదోమును ఏషావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు. ఆ దేశ నివాసులైన హోరీయుడైన షేయూరు కుమారులు లోతాను, శోబాలు, సిబ్యోను, ఆనా. దీషోను, ఏసేరు, దీషాను. వీరు ఏదోమ దేశమందు షేయూరు పుత్రులైన హోరీయులు నాయకులు. లోతాను కుమారులు హోమీము, లోతాను సహోదరి తిమ్నా. శోబాలు కుమారులు అల్వాను, మానాహదు, ఏబాలు, షెపోవరాము. సిబ్యోను కుమారులు అయ్యా, ఆనా. ఆ ఆనా తన తండ్రి అయిన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణధారలు కనుగొనినవాడు. ఆనా సంతానము దీషోను, అనా కుమార్తె అయిన అహోలీబామ. దీషోను కుమారులు హిబ్దూను, ఎష్బాను, ఇత్రాను, కేరాను. ఏసేరు కుమారులు బిల్వాను, జవాను, ఆకాను. దీషాను కుమారులు ఊజు, ఆరాను. హోరీయులు నాయకులు లోతాను నాయకుడు, శోబాలు నాయకుడు. సిబ్యోను
నాయకుడు ఆనా నాయకుడు, దీషోను నాయకుడు ఏసేరు నాయకుడు, దీషాను నాయకుడు, చేయూరు దేశమందలి వారి నాయకుల చొప్పున వీరి హోరీయుల నాయకులు. ఆదికాండం 36వ అధ్యాయం 31 నుంచి చదువుకుందామండి. మరియు ఏ రాజైనను ఇశ్రాయేలుల మీద రాజ్య పరిపాలన చేయక మునుపు ఏదోము దేశంలో రాజ్య పరిపాలన చేసిన రాజు ఎవరనగా బేయారు కుమారుడైన బేల ఏదోములో రాజ్య పరిపాలన చేశాను. అతని ఊరి పేరు దిన్హాబా. బేల చనిపోయిన తర్వాత బోస్రా వాడైన జెరాహు కుమారుడకు యోబాబు అతనికి ప్రతిగా రాజాయను. యోబాబు చనిపోయిన తర్వాత తేమానీయుల దేశస్థుడైన హూషాము అతనికి ప్రతిగా రాజాయను. హూషాము చనిపోయిన తర్వాత మోయాబు దేశమందు మిద్యానును కొట్టివేసిన బదాదు కుమారుడైన హాదాదు అతనికి ప్రతిగా రాజాయను. అతని ఊరి పేరు అవీతు. హాదాదు చనిపోయిన తర్వాత మశ్రేకా వాడైన షమ్లా అతనికి ప్రతిగా రాజాయను. షమ్లా చనిపోయిన తర్వాత నదీ తీరమందలి రహే బోతు వాడైన షావూలు అతనికి ప్రతిగా రాజాయను. షావూలు చనిపోయిన తర్వాత అక్బోరు కుమారుడైన బయల్ హనాన్ అతనికి ప్రతిగా రాజాయను. అక్బోరు కుమారుడైన బయల్ హనాన్ చనిపోయిన తర్వాత హాదారు అతనికి ప్రతిగా రాజాయను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహేత బేలు. ఆమె మేజాహాబు కుమార్తె అయిన మత్రేదు కుమార్తె. మరియు వారి వారి వంశముల ప్రకారము వారి వారి స్థలములలో వారి వారి పేర్ల చొప్పున ఏషావు సంతానపు నాయకుల పేరు లేవనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యాతేతు నాయకుడు, అహోలిబామ నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు, కనాజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు, మగ్దియేలు నాయకుడు, ఈరాము నాయకుడు. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏషావు ఎదోమీయులకు మూల పురుషుడు. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో వాక్యం నిమిత్తమై దేవమ్మక్క గారు ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన చేస్తారు. అక్క ప్రైజ్ లాడక్క. ప్రైజ్ లాడ్ సార్. అక్క ప్రార్థన చేయండి అక్క. మహాపరిశుద్ధుడైన గొప్ప దేవాని ఘనమైన పాదములకు స్తుతి స్తోత్రాలు వందనాలు తండ్రి. మహోన్నతుడ మహిమగల తండ్రి, కృపగల తండ్రి, దయగల తండ్రి, నీకే స్తోత్రములు తండ్రి. ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, సమాధానకర్త అయిన దేవా, నీకే స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అలుపులో మా యజ్జులు మీ యజ్జత లేని మమ్మల్ని నేను ఏ రీతిగా వాడుకున్నందుకు నీకే కృతజ్ఞత వందనములు స్తోత్రములయ్యా. అవునయ్యా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడా శృతించిన దాకా నేనుంటానన్నావు తండ్రి. అవునయ్యా, మేమందరం కూడుకొని నేను ఉదయ కాల సమయంలోనైనా మరొక దినములోనైనా నేను స్తుతించే భాగ్యం దయచేసినందుకు, పాటలందు, ఆరాధన ప్రార్థనందు, నేను వాక్యమందు నువ్వే తోడుగా ఉన్నందుకు నేను నీకే కృతజ్ఞత వందనాలు స్తోత్రాలే. ముందున్న సమయం అంతా కూడా నైనా అవునయ్యా, దాసుడు చెప్తున్నప్పుడు చిలువ చాటును మరుగుపరుచుకొని నేను అవును తండ్రి, నేను మాకు మంచి వాక్య సందేశం అందిస్తున్నప్పుడు నేను దినమంతా కూడా నేను దినాన నేను ఏషావు గురించి ఎంతగానో చెప్పినారు. కానీ ఆ రీతిగా మేము తిండిపోతులుగా వండుకున్నట్లుగా అవును తండ్రి, సోమవారం ఉండకుండా నీ యందు భయభక్తులు జీవించి కృప దయచేయమని అడుగుతున్నాను. ముందున్న సమయం అంతా కూడా ముందు ఈ రోజు చెప్పే వాక్య సందేశం నువ్వే వినగల చెవులు, గ్రహించగల మనసు దయచేయమని ప్రభు యేసుక్రీస్తు పేట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు సార్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో సార్కు సమయం పొందుతున్నాను. ప్రైజ్ లాడ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి, ఆయన స్వరాన్ని వినడానికి. మిత్రులారా, మరి ఈరోజు నేను ఆదికాండము నుంచి ఆదికాండం 11వ అధ్యాయము. ఈ ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేలు గోపురము
దాని గురించినటువంటి విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ఈ మొదటి 9 వచనాన్ని ఒకసారి చదువుతాను, చూడండి. ఈరోజు మనము ఈ వాక్య భాగాన్ని కొంచెం క్రిటికల్ అనాలిసిస్ చేద్దాము. చూడండి, ఆదికాండం 11వ అధ్యాయము. భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసులకు ప్రతిగా మట్టి కీలును వారికుండెను. మరియు వారు, మనము భూమి యందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. అలాగు యెహోవా అక్కడ నుండి భూమినంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమినంతటా వారిని చెదరగొట్టెను. మిత్రులారా, ఈ యొక్క అధ్యాయాన్ని మనము కొంచెం లోతుగా పరిశీలన చేద్దాం. ఇక్కడ 3 విషయాలు మీ ముందుకు తెస్తాను, చూడండి. మొట్టమొదటిగా వచ్చేసి మూడవ వచనం. అక్కడ వారు నివసించి, మనం ఇటికలు చేసి బాగా కాల్చుతాము రండని ఒకనితో ఒకడు మాటలాడుకునిరి. అక్కడ ఏం రాయబడిన తర్వాత, రాళ్లకు ప్రతిగా ఇటికలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. కాబట్టి మొట్టమొదటి ఇటికలు తయారు చేద్దాము, అది వాళ్ళ ప్రపోజల్. మంచిదే. ఇటుకలు ఎందుకు తయారు చేయాలనుకున్నారు? ఆ తర్వాత చూడండి, మనము భూమి యందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమును అంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, ఆకాశమని అంటాలి, శిఖరము గల ఒక గోపురం కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా. పేరు సంపాదించుకుందాం, మేక్ ఏ నేమ్. అయితే మొదటి వచనం మీరు చూస్తే, భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. ఒక్క భాష ఒక్క పలుకు, అది వ్రాయబడిన విధానం చూసారా? ఒక్క భాష ఉంది అని వ్రాయబడలా, ఒక్క భాష ఒక్క పలుకు. అంటే దేర్ ఇస్ సంథింగ్ ద ఆథర్ ఇస్ కన్వేయింగ్. ఒక్క భాష ఒక్క పలుకు అని దాన్ని యాడ్ చేసి దానికి కొంచెం ఎంఫసిస్ని అక్కడ ఇవ్వడం జరిగింది. అంటే నేనేమనుకుంటున్నానంటే, ఒక్క భాష ఒక్క పలుకు ఉందంటే భాష ఒక్కటే, నో డౌట్ అబౌట్ ఇట్. దాన్ని కొంచెం డిఫరెంట్గా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక భాష ఉంది, అయితే ఎవరన్నా ఏదన్నా చెప్తే ఇంకా దాన్ని నమ్మేయటమే, ఇంకా రెండో ఆర్గ్యుమెంట్ లేదు, ఇంకో రెండో మాట్లేదు, ఒక్క పలుకే. ఎవరన్నా ఒకటి చెప్పినారంటే, మేబీ వాళ్ళ లీడరు ఏదైనా ఒక మాట చెప్పినాడంటే ఇక జనాలు దాన్ని వింటారు, ఇక ప్రశ్నించేది లేదు,
ఆలోచించేది లేదు. ఇది నిజమా, ఇది రైటా, ఇది తప్ప, అసలు దీని పర్యవసానం ఏంటి, ఇటువంటి ఆలోచన లేదు. ఆయన ఒక మాట చెప్పాడంటే వాళ్ళ లీడర్ అంతే, ఇంకా అందరూ ఫాలో అవటమే. మరొక మాటలో చెప్పాలంటే ఇక్కడ ఎలా ఉందంటే గుడ్డిగా నమ్మటం. ఎవరైనా ఏదన్నా చెప్తే గుడ్డిగా నమ్మటము. కాబట్టి ఈ సన్నివేశంలో 3 విషయాలు నేను మీ ముందుకు తెస్తాను, మనం చదివినటువంటి విషయాలు. మొట్టమొదటిది వచ్చేసేమో ఒక్క భాష ఒక్క పలుకు. ఆ ఒక్క పలుకు అన్నటువంటిది, ఒక్క భాష ఓకే, ఒక్క పలుకు, ఆ ఎంఫసిస్ అర్థం నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఎవరైనా ఏదైనా చెప్తే ఇక నమ్మేస్తా, గుడ్డిగా నమ్మేస్తా, ఇక ఆలోచన లేదు. పొలోమని పోతా ఉంటారు చూడండి, మనం అంటూ ఉంటాం మన భాషలో. ఈ రోజుల్లో చాలామంది జనాల్ని ఎలా మోసం చేయగలుగుతున్నారు. ఆలోచన లేనటువంటి ప్రజలు ఎక్కడున్నా వారిని మోసం చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆలోచన చేయరు. ఎందుకు ఆలోచన చేయటంలా? తనలో ఆలోచన చేసే భాగం పనిచేయటం మానేసింది. మరి దేన్ని బట్టి పోతున్నారు వీళ్ళు? ఆలోచన మానుకొని భావోద్రేకాలతో పోతున్నారు. ఏంటి? మేము ఒక పట్టణం కడతాం, మేము ఒక గోపురం కడతాం, మాకు ఒక పేరు తెచ్చుకుంటాం. కాబట్టి ఒక ఉన్మాదం లాంటిది ఈ రోజుల్లో జనాలను కూడా అంతే. ఎవరో ఒక నాయకుడు ఉంటాడు, ఆ నాయకుడు ఒక మాట మాట్లాడతాడు, ఒకడు చెప్తాడు. జనాలు ఎలా ఉంటారంటే ఆ మాట విని ఉన్మాదంతో నిండిపోతారు. ఇక అరే ఈ మాటని కొంచెం ఆలోచన చేసి ఇది కరెక్టా కాదా, నేను ఈ విధంగా చేయొచ్చా చేయకూడదా అన్న తలంపు లేదనమాట. కేవలం భావోద్రేకాలతో నిండిపోయారు. మిత్రులారా చూడండి, మన తలలో 2 భాగాలు ఉన్నాయి. ఆలోచన చేసే భాగాలు ఉన్నాయి, భావోద్రేకాలను హ్యాండిల్ చేసే భాగాలు ఉన్నాయి. ఎప్పుడైనా సరే సరైన రూట్ ఎలా అంటే, ఫస్ట్ మన ప్రపంచంలో దేన్ని చూసినా అది మొట్టమొదట ఎక్కడికి పోవాలంటే ఆలోచన చేసే భాగం దగ్గరకు పోవాలి. ఇది ఏంటి, ఇది నిజమేనా, ఇలా చెయ్యొచ్చా, ఇందులో సత్యం ఉన్నదా, దీన్ని అనుసరించవచ్చా, ఆలోచన చేసిన తరువాత అక్కడి నుంచి సిగ్నల్ మన తలలో భావోద్రేకాలను కంట్రోల్ చేసే భాగాల దగ్గరకు సిగ్నల్ వెళ్ళాలి. కానీ ఈ రోజుల్లో ఎట్లయిపోయిందంటే తలలో ఆలోచన చేసే భాగాలు ఉపయోగించక పనిచేయటం మానేసి ఇప్పుడు మనం ఏదైనా చూస్తే సిగ్నల్ ఆలోచన చేసే భాగం దగ్గరకు పోవటంలా డైరెక్ట్గా భావోద్రేకాలను కంట్రోల్ చేసే భాగాల దగ్గరకు పోతున్నాయి. ఇక భావోద్రేకాలంటే ఇది చెప్పాను కదా, ఇక అంతా ఉన్మాదం. ఎస్ వీఆర్ రెడీ, పదండ్రా వాడిని చంపండ్రా, ఎస్ వీఆర్ రెడీ, పదండ్రా ఆ చర్చిలు ధ్వంసం చేయండిరా, ఎస్ వీఆర్ రెడీ. ఆ మణిపూర్లో ఆ ప్రజల్ని భయంకరం, అబ్బో చెప్పటానికి కూడా భయంకరమైన పరిస్థితులండి. ఉన్మాదంతో నిండిపోయారు. నాకు అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి ఎక్కడ కూడా ఈ బాబేలు గోపురం విషయంలో బహుశా ఈ ఉన్మాదము అన్నటువంటి తలంపు ఉందేమో అని నాకు ఎందుకో అనిపిస్తుంది మిత్రులారా. ఎందుకంటే అది రాయబడిన విధానం ఏంటంటే అక్కడ ఒక భాష ఒక పలుకు ఉంది, ఒక ఎంఫసిస్ ఉంది అక్కడ. అంటే వాళ్ళకు ఒక లీడర్ ఉన్నాడు, భాష ఒకటే, ఆయన ఒక మాట చెప్పాడంటే ఇంకంతే, ఎస్ డూ ఇట్. లీడర్ ఏం చెప్పాడు? ఇటుకలు చేయండి రా అన్నాడు. మంచిదే, ఇటుకలు చేయడంలో తప్పే ఉంది. ఎందుకు ఇటుకలు? గోపురం కడదాం మనం. ఆకాశాన్ని అంటే గోపురం, మామూలు గోపురం కాదు, అది ఆకాశాన్ని అంటే గోపురం. అయితే ఆకాశాన్ని అంటే గోపురం, ఆకాశాన్ని అంటే గోపురం కట్టాలి అన్నటువంటి ఆ మాట వ్రాయబడడంలో వాళ్ళ తాత్పర్యం ఏముందో తెలుసా? తర్వాత మనకు పేరు సంపాదించుకుందాం అది. కాబట్టి ఒక ఈవిల్ మోటివ్తోనే ఈ పని స్టార్ట్ అయింది. మీరు అది గమనించాలి.
ఏంటా ఈవిల్ మోటివ్? పేరు సంపాదించుకోవటం. అది అహంకారం. మనం సింపుల్గా చెప్పాలంటే అహంకారం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఆ కొండ మీద ప్రసంగంలో మొట్టమొదటిది ఏంటో తెలుసా? ఆత్మ విషయమై ధీరులైన వారు ధనులు పరలోక రాజ్యమును స్వతంత్రించుకుందరు. ఆత్మ విషయము దీనత్వం అన్నటువంటిది ఎగ్జాక్ట్గా అహంకారమునకు ఆపోజిట్ అన్నమాట, వ్యతిరేక పదం. కాబట్టి పరలోక రాజ్య నియమాలలో మొట్టమొదటి నియమం ఏంటంటే దీనత్వం. అందుకనే బైబిల్లోనే యాకోబు రాసినటువంటి పత్రికలో ఉంది, దేవుడు గర్విష్ఠులను అణుచును, దీనులకు కృపను అనుగ్రహించును. అది పరలోక రాజ్య నియమం. కాబట్టి ఇక్కడ ఆదికాండం 11వ అధ్యాయంలో ప్రారంభంలోనే అక్కడ ఒక భాష ఒక్క పలుకు ఉంది అంటే భాష ఒక్కటే. అయితే అంత మాత్రమే కాదు, వాళ్ళకు ఒక లీడర్ ఉన్నాడు. ఆ లీడర్ ఏం చెప్తే ఇంకా అంతే, ఆలోచన చేసే విధానం లేదు. కాబట్టి లీడర్ చెప్పాడు, రే ఇటుకలు తయారు చేయండి రా అన్నాడు. అందుకని ఆ ఇటుకలు తయారు చేసిన తర్వాత తర్వాత ఒక మాట ఉంది, వాళ్ళకి రాళ్లకు ప్రతిగా ఇటుకలు ఉన్నాయని ఉన్నది. చూడండి ఆ మాట చూడండి, వాళ్ళకు రాళ్లకు ప్రతిగా ఇటుకలు ఉన్నాయి. ఇప్పుడు నేను సింపుల్గా ఒకటి చెప్తాను, ఇటుకలు చేయడం తప్పు కాదు, ఇటుకలు చేయడం తప్పుగానే కాదు. అయితే నేను కొంచెం ఒక డిఫరెంట్ యాంగిల్లో మాట్లాడతాను. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, దేవుని బలిపీఠం కట్టేటప్పుడు ఎప్పుడు కూడా మనుషులు చేతులతో చెక్కినటువంటి బండలు కానీ అటువంటివి ఉపయోగించకూడదు. న్యాచురల్గా దేవుడు ఇచ్చినటువంటి రాళ్లతోనే కట్టాలి. న్యాచురల్, మనిషి చేతి పని పడకూడదు. ఇటుకలు అన్నటువంటిది మనుషులు చేతులు పనులు. అది న్యాచురల్గా ప్రపంచంలో ఇటుకలు ఉంటాయా? ఉండవు కదా, రాళ్ళు ఉంటాయి. అందుకని ఇప్పుడు అక్కడ ఏమని రాయబడింది, వాళ్లకు రాళ్లకు ప్రతిగా ఇటుకలు ఉన్నాయి. అంటే న్యాచురల్గా లభించేటటువంటి యొక్క రాళ్లకు ప్రతిగా వాళ్ళు తమ చేతులతో చేసిన ఇటుకలు ఉన్నాయి. ఇటుకకి రాయికి తేడా ఎంతో మీకు తెలుసు మిత్రులారా. ఒక ఇటుక ఒక రాయిని తీసుకుని రెండు కొట్టండి, ఏది నిలబడ్డది, ఏది పగిలిపోయేది మీకు తెలుసు బాగా, నాకన్నా బాగా. ఇటుక రాయి బూడిద అయిపోయేది. కాబట్టి రాయికున్న బలం వేరు, ఇటుక్కున్న బలం వేరు. కానీ వీళ్ళు మాత్రం ఇటుకలతోనే మనం కట్టుకుందాం. అది ఆకాశానంటే గోపురం. ఆకాశానంటే గోపురం ఇటుకలతో కట్టేది నిలబడేదనా? మేబీ ఆ ఆకాశానంటే గోపురం దేన్ని సూచిస్తుందంటే మనం పేరు సంపాదించుకుందాం. ఏం పేరు సంపాదించుకుంటారు మీరు? ఇంకొక మాట కూడా బైబిల్లో ఇంకొక సందర్భంలో కూడా దేవుడు చెప్తాడు, మనుషులు తమ చేతులతో కట్టినటువంటి ఆలయాల్లో దేవుడు నివసించడు. దేవుడు నివసించిన హృదయాల్లో, చేతులతో కట్టిన ఆలయాల్లో. కాబట్టి బైబిల్లో ఒక సైన్, ఒక క్లియర్ స్వరం ఏంటంటే మనుషులు చేతులతో చేసినటువంటి దాంట్లో దేవుడు నివసించడు. ఇది మనం గమనించాలి. కాబట్టి ఈ బాబేలు గోపురం విషయంలో ఒకటేమో వాళ్ళకు ఒక భాష ఒక పలుకు ఉన్నది. ఆ పదం చాలా ఎంఫసైజ్ ఉంది అక్కడ. అంటే అర్థం ఏంటంటే ఎవరైనా ఏమైనా చెప్తే గుడ్డిగా నమ్మటం, పోవటం, ఉన్మాదంతో ఉన్నారు. వాళ్ళ ఆలోచన లేదు, వివేచన లేదు. నాయకుడు ఏం చెప్తే అది మొదటి విషయం గమనించండి. ఉన్మాదము, ఆలోచన లేదు. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఏదైనా మనం చూసినప్పుడు, విన్నప్పుడు, మనం ఏదైనా చూసామండి, మన దారిలో కుక్క ఎదురైంది, కుక్క ఎదురైతే కళ్ళు చూసినాయి, మన కళ్ళు వెంటనే సిగ్నల్ ఎక్కడికి పంపిస్తుంది అంటే మన తలలో ఆలోచన చేసే ఒక భాగం ఉంది, ఏందిరా ఇది అని. ఏందిరా ఇది, దాన్ని ఏమంటారంటే ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటారు. మన తలలో ఆ పని చేసే భాగాన్ని ఏమంటారంటే ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటారు. కాబట్టి ఒక కుక్కను చూసాం, వెంటనే సిగ్నల్ దానికి వెళ్ళిద్ది. అప్పుడు వాళ్ళు ఏందిరా ఇది, ఇది కుక్క, ఇది మన వైపుకి వస్తుందా, ఇది మన పైన దాడి చేస్తుందా, ఇది అరుస్తుంది, ఇది మంచి కుక్కనా, ఇది పిచ్చి కుక్కనా అని ఆలోచన చేస్తుంది. ఆ భాగం పేరు ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్. అప్పుడు ఒరే ఇది పిచ్చి కుక్కరా, ఇది నువ్వు పారిపోవాలి,
అని అప్పుడు ఇది ఆలోచన చేసే భాగం నిర్ణయించినప్పుడు ఆ సిగ్నల్ తర్వాత ఇంకొక భాగానికి వెళ్ళిద్ది. దాని పేరు అమిగ్దల అంటారు. కాబట్టి ఎప్పుడైతే ఈ అమిగ్దలకు ఈ సిగ్నల్ వచ్చిందో, నీ ఎదురుగా పిచ్చుకుక్కుందు నువ్వు పారిపోవాలని, వెంటనే అమిగ్దల మన శరీరాన్ని అలర్ట్ చేసి ఇంకా పరిగెడతాం మనం. అది జరిగే విధానం. కానీ ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనే భాగం పనిచేయనప్పుడు, ఎందుకంటే ఆలోచన చేసేది లేదు, సిగ్నల్ డైరెక్ట్గా అమిగ్దలాకి వెళ్ళిపోతుంది, అంటే ఉద్రేకాలకు. అప్పుడు ఆలోచన ఏందిరా ఇది ఏంటి అన్నది ఆలోచన చేయము. అసలు ఏం జరిగింది, నేనేం చేయాలి, ఈ ఆలోచనే లేదు. అమిగ్దల కంట్రోల్ తీసుకుంది బాడీ మొత్తాన్ని. అమిగ్దల ఇంక ఎంతసేపటికి ఉర్రూతలోగిస్తుంది. కోపము, భయము, ఆందోళన, చిరాకు, ఫ్రస్ట్రేషను ఉర్రూతలగిస్తుంటుంది అనమాట మనిషిని. ఎందుకు? ఆ తర్వాత మనిషి త్వరగా నాశనం అయిపోతాడు, డ్యామేజ్. అది జరిగేది మన బ్రెయిన్లో వాస్తవంగా పనిచేసే విధానం. కాబట్టి ఇక్కడ ఈ బాబేలు గోపురం విషయం నాకేం కనిపిస్తుందంటే, ఒక్క భాష ఒక్క పలుకు ఉందంటే అర్థం ఏంటంటే, వాళ్ళ నాయకుడు ఏం చెప్తే ఇంకా అంతే. అంటే దాన్ని ప్రశ్నించేవాడు లేడు, దాని గురించి ఆలోచన చేసేవాడు లేడు, ఇది కరెక్టా కాదని అడిగేవాడు లేడు. అది మొట్టమొదటిది. అంటే ఒక గుడ్డితనంలో ఉన్నారు వాళ్ళు. నాయకుడు ఫుల్ కంట్రోల్ తీసుకున్నాడు వాళ్ళ పైన. అది మొదటి విషయం. ఇప్పుడు నాయకుడు చెప్పాడు, రే ఇటుకలు చేయండిరా అన్నాడు. ఎందుకు? నాయకుడికి ఒక దృక్పథ ఆలోచన ముందు ఆల్రెడీ ఉంది. ఇటుకలు చేయండిరా అన్నాడు. చేద్దాం ఇటుకలు అన్నారు. అందుకని అక్కడ తర్వాత ఉంది, రాళ్ళకు ప్రతిగా ఇటుకలు ఉన్నాయి. అంటే న్యాచురల్గా రాళ్ళు బలమైనటువంటిది, దాన్ని వదిలేసి మనుషులు చేతులతో పొడి, ఇటుకరాయే ఉందండి, పొడే కదా, దాంతో చేసి దాంతో ఆకాశానికి అంటే గోపురం, ఆకాశానికి అంటే గోపురం ఇటుకలతో కడతారా? ఇంతకీ ఆ కట్టడంలో వాళ్ళకున్న తాత్పర్యం ఏంటి? మనం పేరు సంపాదించుకోలే, అహంకారం. కాబట్టి ఈ 3 విషయాలు గమనించండి. మొట్టమొదటిదా, ఆలోచన చేసే మనస్సు లేదు. నాయకుడు ఏది చెప్తే అది నమ్మటమే. ఇక్కడ నాయకుడు బదులు లోకం ఏది చెప్తే అది నమ్మటమే. లోకం మన రోజుల్లో చెప్పాలంటే మనకు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఏం చెప్తే అది నమ్మేస్తాం. అది నమ్మేది, దాన్ని ఫార్వర్డ్ చేసేది. ఇది నిజమా అని ప్రశ్నించేది లేదు. ఈ యూట్యూబ్లో లేకపోతే ఈ ఫేస్బుక్లో ఈ ట్విట్టర్లో ఏంటిది, వాటిలో జనాలు కంటెంట్ వస్తే ఇది నిజమని ఆలోచించేవాళ్ళు చాలా మంది తక్కువ, దాన్ని నమ్మేయటమే. 2, ఒకవేళ అది కానీ ఉన్మాదాన్ని ప్రేరేపించేదైతే ఇంకా అన్ని చోట్ల ఉన్మాదంతో జనాలు నిండిపోతూ ఉంటారు. దాన్ని మనం వైరల్ అంటాం చూడండి, వైరల్ అయిందని. ఉన్మాదంతో ఒక రకమైనటువంటి ఆలోచన. వైరల్ అవడం తప్పు కాదు, మంచి వైరల్ అయితే సంతోషం. ఉన్మాదం వైరల్ అయితే. కాబట్టి 3 విషయాలు ఈ యొక్క బాబేలు గోపురం. ఒకటి, ఆలోచన చేసే మనస్సు లేదు. ఒక భాష ఒక పలుకంటే లీడర్ ఏం చెప్తాడు ఇంకంతే. ఒక రకమైన గుడ్డితనంలో ఉన్నారు, ప్రశ్నించేవాడు లేడు. మొట్టమొదటిది. 2, ఇటుకల మీద ఆధారపడ్డారు, మనుషులు చేసేటువంటి వాటిపైన ఆధారపడ్డారు. న్యాచురల్గా ఆధారపడటం కాదు, లేకపోతే దేవుని పైన ఆధారపడటం కాదు, ఇటుకల పైన ఆధారపడ్డారు. 3, అహంకారం, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలి. ఈ 3 ఎలిమెంట్స్. ప్రస్తుత ప్రపంచం కూడా కట్టబడుతుంది వీటి మీదే. లీడర్ని ఎవడు ప్రశ్నించడు. కాబట్టే ఆ హిట్లరు యూదులని దాదాపు 60 లక్షల మందిని చంపారు ఆ రోజుల్లో. ఏ మనిషి ఆలోచించలేదా? అరే మనుషుల్ని 60 లక్షల మందిని చంపుతున్నామని ఆలోచన లేదా? 60 లక్షల మందిని చంపేది. వాళ్ళు అప్పటి జనాభా 90 లక్షల మంది ఉంటే 60 లక్షల మందిని చంపినారు. ఎందుకంటే వాళ్ళకి అటువంటి లీడర్ ఉన్నాడు, హిట్లర్. వాడు ఏం చెప్తే అదే. ఎస్ మనమే నిజమైన మనుషులం, ఎస్ ఈ భూమిపైన బ్రతికే హక్కు మనకే ఉన్నది, ఎస్ యూదులు మనకు నిజమైన శత్రువులు, ఎస్. లోకంతో ఉన్న సమస్య ప్రస్తుతం ఆలోచన చేసే ఆ మనిషి, అది ఆ శక్తి లేదు జనాలకి. దాన్ని ఉపయోగించడంలా, ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనే భాగాన్ని ఉపయోగించడంలా, కేవలం అమిగ్దలాన్ని ఉపయోగిస్తున్నారు. ఎంతసేపటికి ఉద్రేకాన్ని నమ్ముతున్నారు. అది పతనానికి దారితీస్తుంది. అది మొట్టమొదటి విషయం. 2, ఇటుకలపైన ఆధారపడుతున్నారు. అంటే ఎంతసేపటికి మనిషి తాము చేసినటువంటి పనులపైన ఆధారపడుతున్నారు, తాము సృష్టించిన వాటిపైన ఆధారపడుతున్నారే కానీ దేవునిపైన ఆధారపడటం అలా.
2, 3 మనిషి ఎంతసేపటికి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి ఇష్టపడుతున్నాడే కానీ దీనత్వం కలిగి ఉండటానికి ఆధారపడి, ఎందుకంటే దేవుని చేతిలో ఉండాలి, దేవుడు హెచ్చించే వరకు నేను వేచి ఉండాలి, దేవునికి లోబడి ఈ 3 లేవు చూడండి. ఈ 3 చాలా, అందుకే నేను దీన్ని ప్రారంభంలోని క్రిటికల్ అనాలిసిస్ అన్నాను మిత్రులారా. ఈ 3 విషయాలు మీరు గమనించండి. ఒక్క భాష, ఒక్క పలుకు. కాబట్టి అయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో నేను చెప్తాను చూడండి. బైబిల్ గ్రంథం ఉదాహరణకి యోహాను సువార్త రండి. మొట్టమొదటిది యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 17వ అధ్యాయంలో చూడు, 17వ వచనము. ఇది యేసుక్రీస్తు ప్రభువారి ప్రార్థన. ఏమనుంది? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. మనం ఎలా ఈ ఉన్మాదం నుంచి బయటపడాలి? అసలు ఆరోగ్యకరంగా ఎలా ఎదగాలి? మొట్టమొదటిది యేసుక్రీస్తు ప్రభువారి ప్రార్థన ఏంటి? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. సత్యం కొరకు ఆశపడే ప్రజలుగా మనం ఉండాలి. ఉన్మాదాన్ని బట్టి ఉండకూడదు. ఎవడో ఏది చెప్తే అసలు నమ్మేసి అట్లా పోకూడదు. అది పతనం. నీకు దేవుడు ఒక బుర్ర ఇచ్చాడు. నీ బుర్రలో ఒక ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనే ఒక భాగం ఉంది. దాన్ని ఉపయోగించు, ఆలోచన చేయి. నేను ఇలా చేయొచ్చా, ఎలా మాట్లాడొచ్చా, ఇది నిజమేనా, అసలు ఏంటి సత్యము, నేను ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎటు అడుగులు వేయాలి, ఈ ఆలోచన చేయాలి. అది లేకుండా ఎంతసేపటికి అమిగ్దలా కంట్రోల్లోకి వెళ్ళిపోయినాం. దాన్ని అమిగ్దలా హైజాక్ అంటారు. నేను తర్వాత రానున్న దినాల్లో వివరిస్తాను. అమిగ్దలా హైజాక్ అంటే, అమిగ్దలా అన్నటువంటిది బ్రెయిన్ సంపూర్ణంగా తన కంట్రోల్లోకి తీసుకుంది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే భావోద్రేకాలు మనల్ని కంప్లీట్ కంట్రోల్ తీసుకున్నాయి. కాబట్టి మనకు ఒక దుఃఖం కలిగింది, ఇంకా ఆ దుఃఖంలో నిర్ణయాలు తీసుకుంటాం. వేదన కలిగింది, వేదనలో నిర్ణయాలు. కోపం వచ్చింది, కోపంలో నిర్ణయాలు. డిప్రెషన్ వచ్చింది, డిప్రెషన్లో నిర్ణయాలు. దిగులేసింది, దిగుల్లో నిర్ణయాలు. బుర్ర పనిచేయటంలా, ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనే భాగం అలా చేయకూడదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారి ప్రార్థన ఏంటి? సత్యమందు వారిని ప్రతిష్ఠించము. సత్యమందు మనం ప్రతిష్ఠించము. సత్యం ఇంపార్టెంట్. మొట్టమొదటిది సత్యం కొరకు ఆలోచించే ప్రజలుగా మనం ఉండాలి. అది మొట్టమొదటిది. రెడనా? సరేనా? తర్వాత రెండో విషయం ఏంటంటే, మనం వివేచనను కోరుకోవాలి. వివేచించడం. ఫస్ట్ సత్యం ఎడల ఆశ కలిగి ఉండాలి. ఇటుకలు కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ఇటుకలు కాదు. ఇటుకలతో నువ్వు ఆకాశాన్ని అంటే అపార్ట్మెంట్ కట్టగలవు నువ్వు, కానీ అవి నిలబడి అది కూలిపోయిద్దే. ఏ ఇటుకరాయినా ఏదో ఒకడు పొడైపోవాల్సిందే కదా. అయితే దేవుడు కూడా అటువంటి ఆలయాల్లో నివసించడు కదా. దేవుడు నివసించేది మన హృదయంలో నివసిస్తాడు. కాబట్టి మనం ఆశపడాల్సింది ఇటుకలు కాదు. నేనేం తయారు చేసి దాని మీద నా రాజ్యం కట్టాలనుకోవద్దు. ఈ రోజులో మనం అంతా సోషల్ మీడియాలోనే మన రాజ్యం కడతాం. నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇన్ని లైక్స్ వచ్చినాయి, ఇన్ని వ్యూస్ వచ్చినాయి. దీని మీద జీవితం. మనం కట్టే సామ్రాజ్యాలన్నీ సోషల్ మీడియా మీద కడుతున్నాం. ఇటుకలకు సూచన ఇటుకల్లాగానే ఉన్నాయి చూడండి. రాళ్లకు ప్రతిగా ఇటుకలు అన్నట్టు ఇప్పుడు దేవుని పైన ఆధారపడటానికి ప్రతిగా మనము మన రాజ్యాలు, దేవుని రాజ్యానికి ప్రతిగా ఈ రాజ్యాలు, సోషల్ మీడియా రాజ్యాలు కడుతున్నాం. మనం చేసే తప్పు మిత్రులారా. తర్వాత చూడు, ఉదాహరణకు పౌలు గారు బేరియా అన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్తే బేరియా పట్టణస్థులంట ఇతడు చెప్పింది నిజమా కాదా అని పరిశీలన చేశారంట. మీరు అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం చదవండి. అపోస్తులుడైన పౌలు గారు ఎంత గొప్ప బోధకుడండి, ఎంత గొప్ప అపోస్తులుడు. ఆయన మాట్లాడితేనే బేరియాలో ఉన్నటువంటి పట్టణస్థులంట పరిశీలన చేశారంట ఇతను చెప్పింది నిజమా కాదా అని. లేఖనాల్లో పరిశోధించారంటే. ఎక్కడ పరిశోధించారు? లేఖనాల్లో. దేవుని స్వరం ఉంది కదా. అందుకని అపోస్తుడైన పౌలు వారి గురించి ఏమంటాడు తెలుసా? దే ఆర్ నోబుల్ పీపుల్. గనులు వాళ్ళు. ఎందుకు వాళ్ళు గనులు? నేను చెప్పానని నమ్మలా, నా మాటలు మరి లేఖనాల్లో పరిశోధించి చూస్తున్నారు ఇది నిజమా కాదా అని. అబ్బో, ఆలోచన చేయాలి మిత్రులారా. మనం సోషల్ మీడియాలో, లోకంలో ఏది చెప్తే అది నమ్మకూడదు మిత్రులారా. పరిశీలన చేయాలి మనం. ఆలోచన, సత్యాన్ని కోరుకునే ప్రజలుగా ఉండాలి. అది మొట్టమొదటిది. 2, వివేచనను కోరుకోవాలి, కానీ గుడ్డితనం కాదు. వివేచన కోరుకోవాలి. వివేచన అంటే నేను ఆలోచించాలి. ఒక్క భాష, ఒక్క పలుకు, దాంట్లో గుడ్డితనం ఉంది. నాయకుడు ఏది చెప్తే చేయటం.
గుడ్డితనం మనకు వద్దు మిత్రులారా. వివేచన. ఉదాహరణకి మీరు తర్వాత చదవండి, సొలొమోను మహారాజు చేసినటువంటి ప్రార్థన. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం చదవండి. సొలొమోను మహారాజు ఒక ప్రార్థన చేస్తాడు. దేవుడు అడుగుతాడు, నీకేం కావాలో కోరుకో. సొలొమోను మహారాజు ఐశ్వర్యాన్ని కోరుకోలా, ఆయుష్ను కోరుకోలా, శత్రువుల పైన విజయాన్ని కోరుకోలా. ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానమే. హిస్ డిజైర్ వాజ్ ఫర్ విజ్డమ్. జ్ఞానం కలిగినటువంటి హృదయం నాకేమని మనం కోరుకోవాలి మిత్రులారా. మొట్టమొదటి సత్యాన్ని కోరుకోండి. సత్యం ఏంటని తెలుసుకోవాలి. 2, సత్యం తెలుసుకోవాలంటే మనకి వివేచన ఉండాలి. వివేచన లేకపోతే మనకు సత్యం ఎట్లా తెలుస్తుంది? వివేచించేటువంటి హృదయం మనం కోరుకోవాలి మిత్రులారా. అది రెండవది. మూడవ విషయం ఏంటంటే చూడండి, గుడ్డిగా మనము లోకాన్ని అనుసరించవద్దు. నేను ఒక ఉదాహరణ చదువుతాను. రాజుల మొదటి గ్రంథానికి రండి. అంటే ఈ లోకం ఎలా ఉంటుందో మనం గమనించాలి. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయానికి రండి మిత్రులారా. 19వ అధ్యాయం. నేను స్టార్టింగ్ కొన్ని మాటలు చెప్తా. 19వ అధ్యాయంలో 11, 12 వచనాలు. ఇక్కడ ఏలియా పారిపోయాడు. ప్రవక్త అయినటువంటి ఏలియాకు జరిగిన ఒక అనుభవం. 11, 12 వచనాలు. అందుకాయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. అంతట యెహోవా ఆ వైపును సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిరలు చిన్నాభిన్నములాయను గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలిపోయిన తరువాత భూకంపము కలగను, కానీ ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపము తర్వాత మెరుపు పుట్టెను, ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. మొదట విస్తారమైన గాలి వచ్చింది, తర్వాత భూకంపం వచ్చింది, ఆ తర్వాత మెరుపు వచ్చింది. వాటిలో దేవుడు లేడు, కానీ ఆ తర్వాత దేవుని స్వరము నిమ్మళంగా వచ్చింది. ఏంది అది? మనం ఈ లోకంలో విస్తారమైనటువంటి గాలి, భూకంపము, మెరుపు లాంటి పనులు చేయాలనుకుంటున్నాం. సోషల్ మీడియాలో మనం ఒక వీడియో చేసి పెడతాము, లేకపోతే ఏదో మెసేజ్ పెడతాము ఆ ట్విట్టర్లో. దానికి జనాలు విస్తారంగా ప్రతిస్పందిస్తే అది దేనికి సూచన అంటే అది విస్తారమైన గాలికి, భూకంపానికి, మెరుపులకు సూచనగా ఉంది. కానీ వాటిలో దేవుడు ఉన్నాడా? దేవుని స్వరం అక్కడి నుంచి వచ్చిందా? దేవుని స్వరం వచ్చేది నిమ్మడంగా. నువ్వు నిమ్మడంగా ఉండు. సోషల్ మీడియా గోలలో, ఈ గోలలో దేవుడు లేడండి. మన లైక్స్లో, మన వ్యూస్లో, మన సబ్స్క్రైబర్స్లో, నాకెంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, దీంట్లో దేవుడు లేడు, దీంట్లో దేవుడు ఉన్నాడు అనుకుంటే పొరపాటు. అందుకని ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చూడండి, ఎవరైతే ఎక్కువ తిడతాడో, ఎవడైతే వల్గర్ పనులు చేస్తాడో వాడికి ఎక్కువ ఫాలోవర్స్, వాడికి సబ్స్క్రైబర్స్. ఎందుకు? జనాలకి ఇష్టం ఏంటి? వల్గర్ మాటలు, వల్గర్ పనులు ఇష్టం. దేవుడు వాటిలో లేడు. ఈ గాలిలో లేడు, ఈ మెరుపులో లేడు, ఈ భూకంపంలో లేడు దేవుడు. దేవుడు ఎక్కడో నిమ్మలమైన స్వరం ఆయనది. ఎట్లా వస్తుంది ఈ స్వరము? మోకరించు, ప్రార్థన చేయి మిత్రుడా. నిమ్మడమైనటువంటి దేవుని స్వరము నీకు వస్తుంది. కాబట్టి ఈ సోషల్ మీడియా గోలలో దేవుడు లేడు అన్నటువంటిది ఒక చిన్న పాఠం మిత్రుడారా. మనకి దేవుడిది నిమ్మడమైన స్వరం మిత్రుడా. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆఖరిగా ఒక సందర్భాన్ని, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత నేను చెప్తాను. ప్రార్థన అవసరం మనకు. చూడండి, మనం ఉదాహరణకి అపొస్తలుల కార్య గ్రంథం 4వ అధ్యాయానికి రండి. అపొస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 31వ వచనానికి రండి. అపొస్తలుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయం 31వ వచనము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ప్రార్థన చేయగా కనిపించింది భూమి. ఇంకొకటి, మీరు అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం చదివితే, పెంతెకోస్తు దినాన దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరించినప్పుడు జనాలు విస్తారమైనటువంటి భాషలతో మాట్లాడతారు. అయితే అక్కడ ఒక మాట ఉంటుంది, వారు ఏక మనస్సుతో, ఏక హృదయంతో ప్రార్థన చేశారంట. ఇక్కడ బాబేలు గోపురం దగ్గర దేవుడు వారి భాషలను తారుమారు చేసినప్పుడు వారు కన్ఫ్యూషన్కి, గందరగోళానికి గురై వాళ్ళు చెదరిపోయారు. వాళ్ళు బాబేలు గోపురం దగ్గర చెదరిపోయారు. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ పని పెంతెకోస్తు దినాన జరిగింది.
చెదరినటువంటి అనేక ప్రాంతాల నుంచి యూదులు వచ్చారు. దేవుడు వారికి విస్తారమైన భాషలు ఇచ్చాడు. వాళ్ళందరూ ఏక మనసుతో ఏక హృదయంతో ప్రార్థన చేశారు. ఐకమత్యం. ఎగ్జాక్ట్గా ఆపోజిట్ జరిగింది. చూసారా? బాబెలు గోపురం దగ్గర ఏం జరిగింది? దేవుడు వాళ్ళకు భాషలు ఇచ్చాడు, విస్తారమైన భాషలు, తారుమారు చేశాడు, గందరగోళం అయింది, అందరూ చెదరిపోయారు. కానీ పెంతెకొస్తు దినాన ఏం జరుగుతుంది? చెదరినటువంటి వాళ్ళందరూ దగ్గరకు వచ్చారు, దేవుడు విస్తారమైన భాషలు ఇచ్చారు, వారు ఏక మనసుతో ఏక హృదయములో ఏక శరీరం అంటే ఏక సంఘం, దేవుని శరీరం, యేసుక్రీస్తు ప్రభు శరీరం అనేటువంటి సంఘంలో చేరి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఒక ఉద్దేశంతో ఒకే తలంపుతో పోతున్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్గా ఆపోజిట్. కాబట్టి మిత్రులరా, ఈ లోకంలో మనం ఎలా సాగాలి? ఏంది పాఠం? ఇక్కడ పాఠం ఏంటంటే, దేన్ని గుడ్డిగా నమ్మొద్దు. ఒక్క భాష ఒక్క పలుకు అన్నట్టు దేన్ని కూడా గుడ్డిగా నమ్మొద్దు. నాయకుడు వాడెవడో చెప్పాడు, నేనేదో చెప్పాను, నేను చెప్పింది నమ్మొద్దు. మీరు ఆలోచన చేయండి, నేను చెప్పింది కరెక్టా కాదని. గుడ్డిగా నమ్మొద్దు మొట్టమొదటిది. 2, మనుషుల చేతి పనులపైన ఆధారపడద్దు. వాళ్ళు ఇటుకలపైన ఆధారపడ్డారు, అందుకని ఆ మాట భలే రాశారు. రాళ్లకు ప్రతిగా ఇటుకలు. ఎందుకు ఆ మాట రాశాడు? మనుషులు చేసినటువంటి దానిపైన ఆధారపడద్దు. మనుషులు కట్టిన సామ్రాజ్యాలపైన. ఇప్పుడు సామ్రాజ్యాలు అంత సోషల్ మీడియా సామ్రాజ్యాలే. ఇప్పుడు అటువంటి సామ్రాజ్యాలు మనకు వద్దు. 2, 3, అహంకారం వద్దు. మాకు పేరు సంపాదించుకోదు, అహంకారం వద్దు, దీనత్వం కావాలి మనకి. ఎందుకంటే దేవుడు దీనులను హెచ్చించును. సోషల్ మీడియా గోలలో దేవుడు లేడు. ఆ పేరు సంపాదించుకుంటున్నాం కదా, ఆ పేరు ఏంటి? దాంట్లో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారా? ఆ పేరులో చెప్పాను కదా, గాలిలో లేడు, మెరుపులో లేడు, భూకంపంలో లేడు దేవుడు. నువ్వు ప్రార్థన చేయి, నిమ్మళమైన స్వరాన్ని వింటావు మిత్రుడా. కాబట్టి మనం సత్యాన్ని కోరుకునే వాళ్ళలాగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థనలో చెప్పినట్టు వివేచనను కోరుకునేటువంటి ప్రజల్లాగా ఉండాలి. వివేచన, సొలొమోను మహారాజు వివేచన కోరుకున్నట్టు అదేవిధంగా ప్రార్థనను కోరుకునే జనుల్లాగా మనం ఉండాలి. మిత్రులారా, ఈ నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటే, ఈ లోకంలో గందరగోళమైన లోకం, ఎక్కడ పెట్టినా సోషల్ మీడియా, ఎవరి చేతిలో పెట్టినా సెల్ ఫోను, గోల 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 గోల, ఎక్కడ విని గోల. ఈ గోలలో సుఖాన్ని కోరుకుంటున్నాడు మనిషి. పక్కన పెట్టి సెల్ ఫోన్ మోకరించి ప్రార్థన చేయి, నిమ్మళమైన స్వరం వస్తుంది. వాక్యం చదువు, చక్కని సత్యము, దేవుడు వివేచనిస్తాడు, బతుకు సంతోషంగా. కాబట్టి బాబెలు గోపురం కొంచెం క్రిటికల్ అనాలిసిస్లో ఈ విషయాలు మనకు కొంతవరకు ఈ లోకంలో ప్రస్తుతం ఉన్నటువంటి సోషల్ మీడియా ప్రపంచంలో ఎలా ముందుకు పోవాలో మనకు సహాయం చేస్తాయని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. భూపాల్ రెడ్డి సార్ మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. జాన్ మార్క్ గారు బాగున్నారని మెసేజ్ పెట్టారు. ఆయన కొరకు ప్రార్థించిన అందరికీ వందనాలు. ఇంకా సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థించండి. జ్ఞాపకం చేసుకోండి మీ ప్రార్థనలో. మంచిది. సమయం తీసుకోండి సార్. మంచిది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. ప్రార్థన మనలో ప్రత్యేకంగా ఏమైనా చెప్తే, జనార్దన్ బ్రదర్ చెప్పాడు, అవి కాక ఇంకా ఏమైనా? రానున్న కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయండి భూపాల్ రెడ్డి గారు. ఓకే సార్. మార్చి 4వ తారీఖు నుండి దాని ఏర్పాట్లు, నేను సిద్ధపడాలి, ఆరోగ్యము. ఆ దినం దాదాపు కనీసం 3 నుంచి 4 మెసేజ్లు ఉంటాయి కాబట్టి నాకు శక్తి కూడా కావాలి. కొంచెం ప్రార్థన అందరూ జ్ఞాపకం చేసుకోండి ఈ విషయం. ఇంకా ఎవరు లేదా? ప్రార్థన. యేసు ప్రభువా నామమున మీకు అందరికి వందనాలు. ప్రార్థన. యేసు ప్రభువా నీకు వందనములు, స్తోత్రములు. నీ నామమును బట్టి ఈ ఉదయకాల సమయాన చెప్పబడినటువంటి వర్తమానం ప్రకారము
మనుష్యుడు పేరు సంపాదించుకొనుటకై ప్రయాసపడుతున్నాడు. పౌలు క్రీస్తును సంపాదించుకున్నట్లు చూడగలుగుతున్నాం. మేము కూడా నిన్ను కలిగి ఉండి నీ స్వరం వినడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. విస్తారమైన శబ్దములు కలిగి నీ సన్నిధిని అనుభవించలేకపోతున్నాం. విస్తారమైన పనులు కలిగి ఉండి నీ సన్నిధిని అనుభవించలేకపోతున్నాం. ఏదేమైనప్పటికీ చెప్పబడిన రీతిగా మెల్లనైన స్వరం వినటకై నీ కొరకై కనిపెట్టి ఎదురు చూస్తూ ఉండనట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాం. దయా కనికరం మా దేవ, యేసు ప్రభువా నీకు వందనములు, స్తోత్రములు. జాన్ మార్క్ గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. గత దినాల్లో అనారోగ్య పరిస్థితులు ఉండగా అందరి ప్రార్థనను ఆలకించి మీ ఉద్దేశములు తన ఇంకా మిగిలిన సేవ చేయడానికై, మిగిలిన జీవితం సేవ పూర్తి చేయడానికై అతనికి ఆయుష్ను అనుగ్రహించినందుకై వందనములు, స్తోత్రములు. సంపూర్ణమైనటువంటి స్వస్థత దయచేసి మీ చేత వాడబడే పాత్రగా సిద్ధపరచమని వేడుకొంచున్నాం. దయా కనికరం మా దేవ, యేసు ప్రభువా నీకు వందనములు, స్తోత్రములు. ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ కాల్ మీటింగ్ మార్చి 4వ తేదీ మీటింగ్ కొరకై ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాల్లో, సిద్ధపాటు విషయాల్లోనూ, వాటికి కావాల్సినటువంటి ఫైనాన్స్ విషయంలో సహాయం చేయండి. అనేకులు రావడానికి కృప దయచేయమని వేడుకొంచున్నాం. అంతేకాక అన్నిటికంటే ముఖ్యంగా వర్తమానం ముఖ్యము. మంచి వర్తమానం అందించమని సహోదరు ధనరాజు బ్రదర్కు మీ ఆత్మ నడిపింపు దయచేయమని వేడుకొంచున్నాం. సిద్ధపరచుకున్నప్పటికీ అది సరైన రీతిగా చెప్పడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆ సమయం అంతటిలో శక్తి కలిగి ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. నీకే వందనాలు, స్తోత్రాలు సమర్పించుకొంచు. ఇంకా వాతావరణ అనుకూలత కూడా ఆ రోజు మంచిగా ఉండటానికి మార్చి 4 డేట్ ఫిక్స్డ్ అయింది. దాని కొరకై సిద్ధపడినట్లు సహాయం చేయమని వేడుకొంచు. అనేకులు రావడానికి, వచ్చిన వారు నేర్చుకోవలసిన రీతిగా నేర్చుకోవడానికి, నేర్చుకున్న ప్రకారం మార్చుకొని నీకు మహిమ తేవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. దయా కనికరం మా దేవ, ఈ విధంగా ప్రతిదినం చేస్తున్న మనవుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన తండ్రి, ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నింపబడినట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాం. కనికరించండి. గ్రేస్ చాపల్ ప్రార్థనా స్థలం కొరకై ప్రార్థన చేస్తున్నాం. మీ ఏర్పాటు ప్రకారం స్థలం సిద్ధపరచమని వేడుకొంచున్నాం. దయా కనికరం మా దేవ, యేసు ప్రభువా నీకు వందనములు, స్తోత్రములు. చిన్న పిల్లల స్వస్థత కొరకై ప్రార్థన చేస్తున్నాం. జెసికా తలనొప్పి చేత బాధపడుతుంది. ఆ యొక్క తలనొప్పి నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం. ఆరాధ్యను బట్టి నీకు వందనములు, స్తోత్రములు. ఆమెకున్నటువంటి బ్రెయిన్ సమస్య కొరకై ప్రార్థన చేస్తున్నాం. ట్రీట్మెంట్ తీసుకొంచుండగా కావలసిన రీతిగా దయచేయమని, డాక్టర్కు మంచి జ్ఞానం దయచేయమని, స్వస్థత దయచేయమని వేడుకొంచు. నవ్యాను బట్టి నీకు వందనములు, స్తోత్రములు. జాషువా ఎదుగుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. దయగలిగిన తండ్రి, ప్రిన్సీ, ఏలా రోహిత్, శాంతిప్రియ, చైత్ర ఫిట్స్తో బాధపడుతున్నారు. ప్రభు, వారిని మీ హస్తం చేత ముట్టండి. తీసుకుంటున్న ట్రీట్మెంట్కి కూడా మీ కృప తోడుగా ఉంచి
కావలసిన రీతిగా స్వస్థత అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ఎదుగుదల దయచేయమని వేడుకొంచున్నాం. లీషా అనే పాపకి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. మంచి ఆరోగ్యం కలుగునట్లు ఆ పాప గుండెను బాగు చేయమని వేడుకొంచున్నాం. బాగు చేయగలిగినటువంటి దేవుడు నీకు వందనములు, స్తోత్రములు. గర్భఫలం వ్యవహరించు బహుమానము అట్టి ఫలం కొరకై ఎదురు చూస్తున్న వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. సజీవమ్మ గారు సంపూర్ణ దయగలిగిన తండ్రి యేసు ప్రభువా, కనికరించండి, సహాయం చేయమని వేడుకొంచున్నాం. ధనరాజ్ అన్న గారి కొరకు హవిలా గారి సిస్టర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయచేయమని వేడుకొంచున్నాం. ఆటో రంగన్న సరిత సిస్టర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. శేఖర్ మహిత గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బాలస్వామి హేమాంజలి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రసాద్ అరుణ గారి కొరకు, అయ్యరాజు గారి కొరకు, భాస్కర్ గారి కొరకు, హరీష్ కుమార్ నిర్మల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కృపాలత శాలెం రాజు కొరకు ప్రార్థన చేస్తున్నాం. అఖిల హవిల గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, వీరందరినీ జ్ఞాపకం చేసుకుని మీరు అనుగ్రహించే ఫలం పొందినట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఫలం పొందకుండా నిమిత్తమై ఆరోగ్య సమస్యలు ఇంకా ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో వాటిని తొలగించి మీరే అనుగ్రహిస్తూ రమ్మని వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి యేసు ప్రభువా, అదే రీతిగా గర్భిణీ స్త్రీల కొరకై ప్రార్థన చేస్తున్నాం. సుఖమైన ప్రసవ దినం కొరకు సిద్ధపరచమని వేడుకొంచున్నాం. స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాం. సజీవమ్మ గారు సంపూర్ణ స్వస్థత కొరకై ప్రార్థన చేస్తున్నాం. అన్నమ్మ అక్కకు జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు ఉన్నాయి, వాటి నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం. జయానందం గారు సోరియాసిస్తో బాధపడుతున్నారు, వాటి నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం. దేవి సిస్టర్ మరియు అక్కమ్మకు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు, సహాయం చేయండి. యోహాను సువార్త 14:27 వచనం ప్రకారము మీ శాంతి దయచేయమని వేడుకొంచున్నాం. విజయలక్ష్మి పారాలసిస్తో బాధపడుతుంది, వాటి నుంచి విడుదల దయచేయమని. గాంధీ గారు వెన్నెముక సమస్యతో బాధపడుతున్నాడు, వాటి నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం. పోలూరు ఆశీర్వాదమ్మ గారు కండరాల సంబంధమైన సమస్యతో బాధపడుతుంది, వాటి నుంచి విడుదల దయచేయండి. వీరపల్లి ఇస్సాక్ గారి కొరకు క్యాన్సర్ నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం. కొండమూరు కోటేశ్వరయ్య గారి కొరకు కోటేశ్వరమ్మ క్యాన్సర్ వ్యాధి నుంచి బాధపడుతుంది, వాటి నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం. జ్యోతి అమ్మ గారి కొరకు, ఉషారాణి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. డేవిన్ జోషప్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయనకున్నటువంటి బాధ నుంచి, అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి. మారమునుగులలోనున్న గాయత్రమ్మ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీరాపురంలో ఉన్న జోనాథన్ నిర్మల గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఆమె 9 మాసములు సుఖమైన ప్రసవ దినం దయచేయమని వేడుకొంచున్నాం. అన్ని నార్మల్గా ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి, రక్షణ మార్మన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తెరిసా గారికి, హేమాంజలి, భాస్కర్ రాజు గారికును, శీను చంద్రశేన్ గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మార్మన్స్ పొందని వారు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ దర్శిస్తూ రమ్మని వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి యేసు ప్రభువా, అదే రీతిగా ప్రత్యేకమైనటువంటి విన్నపాల కొరకై ప్రార్థన చేస్తున్నాం. సంసోను మానసికంగా ఎదుగుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్ జాన్ మార్క్ కొరకై ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఇంకా ఈ విధంగా పరిచర్య చేస్తున్నటువంటి వారి కొరకై, ఆత్మకూరులో పరిచర్య చేస్తున్నటువంటి వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. రాజశేఖరయ్య గారి కొరకై, అదే రీతిగా మేరీ కొరకై ప్రార్థన చేస్తున్నాం. నన్ను కూడా జ్ఞాపకం చేసుకునండి. ఎల్బేతెల్ క్షేమం కోరి ప్రార్థన చేస్తున్నాం. ఎల్బేతెల్ ఉన్నటువంటి విశ్వాసుల కొరకు, నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన పరిమళ లుగేల కొరకై ప్రార్థన చేస్తున్నాం. పరిమళ గేట్ ఎగ్జామ్ కొరకై ప్రిపేర్ అవుతుంది. 14వ తేదీ
ప్రభువా, సమయం పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ సహాయం చేయమని వేడుకొంచున్నాం. పోయిన సమయం మళ్ళా రాదని గుర్తించి ఈ సమయం పట్టుదలతో చదువుకోవడానికి సహాయం చేయము. చదవకుండా అభ్యంతరపరిచేటువంటి ప్రతి సులువుగా చిక్కులు పెట్టేటువంటి ప్రతి సమస్య నుంచి ఎదుర్కోవడానికి సహాయించి ప్రభువా, మేలుకై జ్ఞాపకం చేసుకున్నాం. నీకే వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమున మార్చి 4వ తేదీ జరగనైన మీటింగ్ కొరకై సోదరు ధనరాజును బలపరచండి. కావలసిన రీతిగా అన్నింటినీ సమకూర్చుమని యేసు ప్రభు యొక్క నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మన్యోని సహవాసం సకల పరిశుద్ధులకును, ప్రత్యేకముగా ఈ ఉదయ కాలమున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికిని, వారి కుటుంబములకును, వారి కలిగిన సమస్తమునకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థాంక్యూ. అందరు ప్రైజ్లనా? ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రైజ్లన్నా. ప్రైజ్ లోడవా? ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలన్నా. వందనాలు. ప్రైజ్ లోడవా? వందనాలు. ప్రైజ్ ద లార్డ్.